Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్స్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము. నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. లూకాసు వార్త 1వ అధ్యాయము 17వ వచనం. You will have joy and great happiness. Luke chapter 1:17 verses. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ వాగ్దానం ద్వారా ఎలా మాట్లాడుచున్నాడు. నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. దేవదూత అంటే గాబ్రియేలు దేవదూత జకరియాకు ఇలా ప్రకటిస్తాడు. నీ ప్రార్థనకి జవాబు లభించినది. ఎలిజబెత్కు మరి జకరియాకి ఒక బిడ్డ పుడతాడు. అతనే యోహానని. ఆయన పుట్టినందువల్ల మరి అనేకులు సంతోషిస్తారని, ఎవరైతే మరి ప్రేమలేని హృదయంతో మరి పిల్లలు పెరుగుతున్నారో, తండ్రులు వారి యొక్క బాధ్యతను చూసుకోకుండా ఉండుట వలన అక్కడ ప్రేమ అనేది చల్లారిపోయింది. వారి యొక్క హృదయాలని తిప్పుటకు మరి వారిలో ఉన్న అవిధేయతని తీసివేయడానికి దేవుడు యోహాను ద్వారా తన పరిచర్య ద్వారా మరి సిద్ధపరిచాడనమాట. అంతేకాకుండా మరి బాప్తిజం ఇచ్చే యోహానుగా మరి ప్రభు దృష్టికి చాలా గొప్పవాడుగా ఈ యోహాను గారు ఉన్నారు. మరి దేవుడు మరి మన పాపముల దోషముల నిమిత్తం అన్నిటిని బట్టి మరి పశ్చాత్తాపానికి మరి నడిపించబడినకు యోహాను గారి పరిచర్య ఎంతోగానో ఉపయోగపడింది. అనేకులు దేవుని తెలుసుకునేలాగా మరి యోహాను గారు చేశారు. కాబట్టే మరి ప్రజలందరూ కూడా ఆయన పుట్టుట వలన ఆనందించారు. మహానందము కలిగిందనమాట. ఈ యొక్క మాటలు అంటే మనము కూడా ఈ యొక్క వాగ్దానం ద్వారా మనము అన్వయించుకోవాల్సింది ఏమిటి అంటే, మనము పుట్టుక దేవుని దృష్టికి మరి సంతోషంగా ఉందా లేక మరి ఎలా ఉన్నదనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. ఆయన తన రక్తాన్ని కార్చి మనల్ని విలువ పెట్టి కొనుక్కున్నాడు. మరి అంతగా మనల్ని ప్రేమించిన దేవునికి మనము మన యొక్క మరి తల్లి గర్భంలో రూపింపక ముందే మనల్ని ఏర్పరచుకున్నానని చెప్తున్నాడు. మరి ఆ విధముగా మనం దేవునికి మన యొక్క ఈ భూమి మీదకి మనల్ని నడిపించిన దేవుడు ఆయనకి ఎంతవరకు మనము ఆయన్ని సంతోషపెడుతున్నాము, ఆయనకి ఆనందాన్ని ఇస్తున్నాము అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలని నేను దేవుని యొద్ద ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మీకు ఎన్నో వందనములు, స్తోత్రములు. తండ్రి, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనములు. దేవా, మా యొక్క జన్మము వలన మరి మేము మిమ్మల్ని సంతోషపెట్టే వారముగా ఉన్నామో లేదో మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి మరి యొక్క అవకాశాన్ని ఈ యొక్క వాగ్దానం ద్వారా మాకు ఇచ్చినందుకు వందనములు దేవా. మేమందరము నిన్ను సంతోషపెట్టేవారముగా, నీ మార్గంలో నీ అడుగుజాడల్లో నడుచుకునే వారముగా ప్రేమ హృదయంతో మరి ఒకరినొకరము తండ్రుల పట్ల మేము ఉండునట్లు మరి అట్టి కృపను దయచేయమని ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ, సమాధానము, నెమ్మది, సంతోషము దయచేయమని, అన్నిటికంటే ముఖ్యంగా నిన్ను సంతోషపెట్టే వారంగా ఉండటకు సహాయము దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ఈ కొద్ది ప్రార్థన అడిగిచ్చి వేడుకొని పొందుకొని అన్నాము తండ్రి. ఆమెన్.